హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో టాపిక్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట ప్రెజెంటు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గతంలో అంటే ఒక 3 మంత్స్ బ్యాక్ జరిగినప్పుడు యెస్ అని ప్రొసీడ్ అయ్యి, సో మా ఇంట్లో వైఫై ఉంది. సో నలుగురితో కలిసి మేము కోఆర్డినేట్ అయ్యి ఈ జాబ్ అనేది చేయగలము. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి మేము రెడీగా ఉన్నాము. ఇలాంటి ఆప్షన్స్ అనేటివి ఎవరైతే క్లిక్ చేశారో వారి యొక్క వివరాలనేటివి ఇప్పుడు గ్రామవార్డు సచివాలయంకి అయితే వచ్చాయన్నమాట. సో ఈ యొక్క సచివాలయంకి వచ్చినటువంటి పేర్లకు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే సో వాళ్ళు అప్పట్లో ఏ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్‌ను సబ్మిట్ చేయమని చెప్పి సచివాలయం అధికారులకైతే ఆదేశాలు వెళ్ళాయన్నమాట. సో వాళ్ళందరూ కూడా సర్వే అయితే చేస్తూ ఉన్నారండి. సో ఈ యొక్క సర్వేకి సంబంధించి నిన్నటి రోజున నేను ఒక వీడియో అయితే చేశాను. సో అందులో నేను మీకు క్లియర్‌గా అయితే చెప్పాను. నెక్స్ట్ డే ఖచ్చితంగా నా పేరు కూడా వచ్చి ఉంది. నేనే డైరెక్ట్‌గా వెళ్ళి ఈ యొక్క సర్వే అనేది కంప్లీట్ చేసుకొని వస్తాను. మీకందరికీ కూడా క్లియర్‌గా నాకు జరిగినటువంటి సర్వేని మీతో షేర్ చేసుకుంటానని చెప్పి చెప్పాననమాట. నేను ఇంకొంచెం ప్రయత్నం అనేది చేశానండి. సో మా యొక్క సచివాలయం అధికారుల దగ్గరికి వెళ్ళి నా యొక్క సర్వే అనేది జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి స్క్రీన్ రికార్డ్ అనేది తీసుకువచ్చాను. నేను మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. లైవ్‌లో అయితే చూపిస్తాను. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు. సో మీరందరూ కూడా వీడియోని లైక్ చేసేసి మీరు హైప్ అనేది ఇచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా రీచ్ అవుతుందనమాట. హైప్ ఇవ్వాలంటే మీరు లైక్ చేసిన వెంటనే కూడా కామెంట్‌లో హైప్ అని అడుగుతుందనమాట. అక్కడ కొన్ని పాయింట్స్ అనేటివి మీరు నాకు ఇవ్వచ్చు ఈ వీడియోకి. సో మీరు ఇచ్చినట్లయితే ఈ వీడియో నలుగురికి రికమెండ్ అవుతుంది. యూట్యూబ్ ద్వారా పుష్ అవుతుందనమాట. ముందుకు వెళ్తుంది. ఓకేనా? ఈ ప్రయత్నం అయితే మీరు చేయండి. నేను నా ప్రయత్నం అంతా ప్రయత్నించి మీకు లైవ్‌లో అయితే చూపిస్తాను. అయితే వీడియో అనేది లైవ్‌లో చూపించవచ్చు. కాకపోతే కొన్ని నంబర్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయన్నమాట. సో వాటిని బ్లర్ చేయడం కంటే సో స్క్రీన్ రికార్డ్స్ సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ అనేటివి తీసుకొచ్చాను. సో క్లియర్‌గా అయితే నేను మీకు చూపిస్తానండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుందనేది. ఓకేనా? ఎవరికి జరుగుతుందనేది నేను ఆల్రెడీ చెప్పేసాను వీడియో స్టార్టింగ్‌లోనే. సో ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది? ఏంటి? వాళ్ళ యొక్క మొబైల్‌లో ఏ విధంగా ఆప్షన్స్ అనేటివి చూపిస్తున్నాయి? ఇవన్నీ కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను చూడండి. ఓకేనా? సో ఇక్కడ చూసుకోవచ్చు. మొదటిగా కౌశలం సర్వేలోకైతే వెళ్తారనమాట. వాళ్ళ దగ్గర అంటే సచివాలయం అధికారుల దగ్గర మొబైల్ అప్లికేషన్ అనేది ఒకటుంటుంది. దాంట్లో వాళ్ళు లాగిన్ అయిన తర్వాత కౌశలం సర్వేలోకి వచ్చి ముందుగా మీ యొక్క పేర్లు వచ్చున్నాయో లేదో వాళ్ళకి తెలిసి ఉంటుందనమాట. సో తెలిసి ఉంటేనే మీకు కాల్ చేస్తారండి. కాల్ చేసి ఇట్లా కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయండి లేదా డైరెక్ట్‌గా సచివాలయంకి రమ్మని చెప్పి పిలుస్తారనమాట. సో నన్నైతే కాల్ చేసి పిలిచారండి. నేను వెళ్ళాననమాట. సో ఫస్ట్ వచ్చేసి నా యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేశారు. నా పేర్లయితే రావడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత ఓటీపీ వెరిఫై చేసుకోమని చెప్పి అడిగిందనమాట. సో ఈ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చిన వెంటనే కూడా ఓటీపీకి అంటే మెసేజ్ అనేది వెళ్ళిందనమాట. ఆధార్‌కి రిజిస్టర్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి ఓటీపీ వెళ్ళిపోయింది. సో దాన్ని నేను వాళ్ళకి చెప్పాను. వాళ్ళు వెరిఫై అయితే చేశారనమాట. సో వెరిఫై చేసిన తర్వాత నా వివరాలనేటివి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నా పేరు, అదేవిధంగా నా పుట్టిన తేదీ, జెండరు, స్టేటు, నేటివ్ డిస్ట్రిక్ట్ ఈ వివరాలన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా కరెక్టేనా అని అడిగారు. కరెక్టేనని చెప్పాను. తర్వాత మొబైల్ నంబర్ అడిగారు. సో మొబైల్ నంబర్ అయితే ఇక్కడ వాళ్ళు ఎంటర్ చేశారనమాట. మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత వెరిఫై చేసుకున్నారండి. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఓటీపీ అనేది వెళ్ళడం జరిగిందనమాట. ఆ ఓటీపీని మళ్ళీ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క మొబైల్ యాప్‌లోనే వెరిఫై అయితే చేశారనమాట. సో ఈ విధంగా చూసుకోవచ్చు. వెరిఫికేషన్ చేసినటువంటి డీటెయిల్సు. సో తర్వాత ఈమెయిల్ అడ్రెస్ అనేది అడిగారండి. సో ఈమెయిల్ అడ్రెస్ అనేది అడిగారు. సో ఈమెయిల్ అడ్రెస్ కూడా చెప్పాను వాళ్ళకి. ఈమెయిల్ అడ్రెస్ చెప్పిన తర్వాత వెరిఫై చేసుకోవాల్సిందిగా అడిగారనమాట. వెరిఫై అయితే చేశారు. వెరిఫై చేసినప్పుడు ఈమెయిల్ ఐడీకి మళ్ళీ ఓటీపీ అనేది వెళ్ళింది. సో ఓటీపీ అనేది మళ్ళీ కూడా వాళ్ళకి చెప్పాను. సబ్మిట్ అయితే చేసుకున్నారనమాట. ఇలా 3 ఓటీపీలు అనేటివి స్టార్టింగ్‌లోనే అడుగుతున్నాయి. ఓకేనా? మిమ్మల్ని మీరు గనక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే ఇవన్నీ అడిగాయా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్‌లో రాయండి. సో ఆ తర్వాత లాంగ్వేజెస్ ఏమేమి తెలుసని అడిగారు. సో నేను తెలుగు, ఇంగ్లీష్, హిందీ తెలుసని చెప్పాను. సో ఈ విధంగా అయితే ఆప్షన్స్ అనేటివి క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ చేశారనమాట. ఇక్కడ రావడం జరిగింది. తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగారనమాట. సో నేను గ్రాడ్యుయేట్ అని చెప్పాను. యాక్చువల్లీ నేను పీజీ కూడా కంప్లీట్ చేసున్నాననమాట. కాకపోతే నా దగ్గర డాక్యుమెంట్స్ అనేటివి గ్రాడ్యుయేట్‌కి సంబంధించే ఉన్నాయి. సో అందువల్ల నేను ఇక్కడ గ్రాడ్యుయేట్ అనేది పెట్టానండి. సో గ్రాడ్యుయేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా అయితే అడుగుతాయన్నమాట ఆప్షన్స్ అనేటివి. సో మీరు గ్రాడ్యుయేటా? లేకపోతే ఐటీఐ కంప్లీట్ చేశారా? డిప్లొమా కంప్లీట్ చేశారా? పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారా? లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేటా? పీహెచ్‌డీనా అని చెప్పి అడుగుతాయన్నమాట. సో ఇలా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే ప్రెజెంట్ వచ్చున్నాయి. ఇంటర్మీడియేట్ 10థ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకైతే రాలేదన్నమాట. ఓకేనా? సో డిప్లొమా కాబట్టి గ్రాడ్యుయేట్ సో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను కాబట్టి గ్రాడ్యుయేట్ అనేది పెట్టానన్నమాట. సో పెట్టిన తర్వాత
ఫీల్డ్ ఆఫ్ స్టడీ స్పెషలైజేషన్ అంటే డిగ్రీ అనేది దేంట్లో కంప్లీట్ చేశారని చెప్పి అడిగారనమాట. సో దాని కొరకు కూడా ఈ విధంగా ఆప్షన్స్ అనేటివి అక్కడ చూపించడం జరిగింది. నేను బీకామ్ కంప్లీట్ చేశాను. సో బీకామ్ కంప్యూటర్స్ ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ అనేది కంప్లీట్ చేశాననమాట. సో తర్వాత దీనికి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఏంటి అని చెప్పి అడిగారనమాట. సో పర్సంటేజ్ అనేది నాకు 8.48 అంటే 84% వచ్చిందనమాట. సో దానివల్ల నేను దీన్ని పాయింట్స్‌లో కన్వర్ట్ చేసి 8.4 అనేది చెప్పాను. వాళ్ళు ఎంటర్ చేసుకున్నారు. తర్వాత పాస్ అవుట్ ఇయర్ అంటే నువ్వు ఏ సంవత్సరంలో పాస్ అయ్యావు అనేది వాళ్ళు అడుగుతారనమాట. దాన్ని చెప్పాలి. సో నేను 2019లో అయితే పాస్ అవుట్ అయ్యాను. సో తర్వాత ఇక్కడ అప్‌లోడ్ సర్టిఫికేట్ అనేది అడుగుతుంది కదా! ఈ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు కెమెరా అనేది క్లిక్ చేస్తారనమాట వాళ్ళు. వాళ్ళ యొక్క గ్యాలరీలోకి మీ యొక్క సర్టిఫికేట్ అనేది వాళ్ళకి పంపించి ఉండాలి. అంటే మీరు ముందుగానే మీ యొక్క ఎవరికైతే సర్వే అయితే చేస్తున్నారో వారికి మీ యొక్క డాక్యుమెంట్ అనేది పంపించండి. వాళ్ళు ఆ ఫోటోనైతే ఇక్కడ అప్‌లోడ్ చేసేస్తారు. నేను నా డాక్యుమెంట్ అయితే పంపించాను. సో తర్వాత వచ్చేసి లొకేషన్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ అంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు కదా! అది ఎక్కడ కంప్లీట్ చేశారని అడిగారు. సో వితిన్ ఏపీ, ఔట్‌సైడ్ ఏపీ, సో ఔట్‌సైడ్ ఇండియా. ఇక్కడ మీరు ఎక్కడ కంప్లీట్ చేశారంటే నేను వచ్చేసి వితిన్ ఏపీ అని చెప్పాననమాట. ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకున్నారు. ఒకవేళ ఔట్‌సైడ్ ఏపీ అయితే సో ఎక్కడ చేశారు స్టేట్ అనేది అడుగుతుందనమాట. తర్వాత కాలేజ్ నేమ్ అనేది మాన్యువల్‌గా అయితే వాళ్ళు టైప్ చేసుకుంటామని చెప్పి అడిగారు. ఆ ఆప్షన్ అనేది ఒకవేళ సెలెక్ట్ చేయాల్సొస్తే ఏ విధంగా ఉంటుందని అడిగాననమాట. ఆ ఆప్షన్ అయితే చెప్పారు. సో వితిన్ ఏపీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఏ జిల్లాలో చదివారని చెప్పి వచ్చింది. జిల్లా కూడా చెప్పాను. తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్ కూడా అడిగారండి. సో మా కాలేజ్ వచ్చేసి ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజ్ వెంకటగిరి. నేను వెంకటగిరిలో అయితే చదువుకున్నాననమాట. సో ఆ తర్వాత అదర్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి ఆప్షనల్‌గా అయితే అడిగాయి. సో ఈ యొక్క అదర్ క్వాలిఫికేషన్స్‌లో మీరు పీజీ కంప్లీట్ చేసినట్లయితే పీజీ అనేది పెట్టుకోవచ్చు. లేదా పీజీ హైయర్ క్వాలిఫికేషన్ అయ్యుండి మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే ఫస్ట్‌లోనే మీరు పీజీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? తర్వాత గ్రాడ్యుయేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత మొత్తానికి సబ్మిట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసాము. తర్వాత సక్సెస్‌ఫుల్లీ సబ్మిట్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇలా చేశాను. ఇక్కడ మెయిన్‌గా మనకి రిక్వైర్మెంట్ ఏంటి? ఒక ఫోన్ నంబరు, ఆధార్‌కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నంబరు, అదేవిధంగా ఈమెయిల్ అడ్రెస్సు, వీటికి 3 ఓటీపీలైతే వెళ్తాయి. తర్వాత ఖచ్చితంగా డాక్యుమెంట్ అనేది ఉండాలండి. కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోలేదండి, మమ్మల్ని ఏమి అడగలేదని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ నేను మీకు లైవ్‌లోనే చూపిస్తున్నాను. డాక్యుమెంట్ అనేది సబ్మిట్ అయితే చేశాను నేను. సో వాళ్ళు వాళ్ళ యొక్క గ్యాలరీలోకి సేవ్ చేసుకొని ఆ యొక్క డాక్యుమెంట్‌నైతే సబ్మిట్ చేశారనమాట. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ అనేది నాకు కంప్లీట్ అయింది. ఓకేనా? ఎవరికైతే ఇప్పటి వరకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో ఈ ప్రాసెస్‌లో జరిగి ఉంటేనే ఓకేనా? అబ్సల్యూట్‌లీ 100% కరెక్ట్ అనమాట. ఇందులో ఇవేవి కాకుండా ఏదైనా మిస్ మ్యాచ్ అయినట్లయితే సో మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది తీసుకునేసి ఉంటుంది. సో అయినప్పటికీ ఇక్కడ డాక్యుమెంట్స్ అనేటివి ఖచ్చితంగా వాళ్ళు సబ్మిట్ చేసి ఉంటారు. ఓకేనా? సో ఇదండి ప్రాసెస్సు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది. ఓకేనా? సో అయితే ఈ జాబ్స్ ఎప్పుడు రావచ్చు అని చెప్పి మీరు అడగవచ్చు అనమాట. సో ప్రస్తుతానికైతే ఈ సర్వే అనేది కంప్లీట్ చేయమని చెప్పి అధికారులకైతే ఆదేశాలు వెళ్ళినట్లు సమాచారము. సో వాళ్ళు ఈ సర్వే అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇందులో ప్రతి సచివాలయానికి సంబంధించి ఓకేనా? ప్రతి మండలానికి సంబంధించి ఒక పర్టిక్యులర్ నెంబర్‌లో కొంతమందినైతే సెలెక్ట్ చేస్తారు. ఆ నెంబర్‌లో సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఒక మండలానికి ఒక 50 మంది ఈ విధంగా అయితే సర్వేలో పాల్గొని వారి యొక్క వివరాలైతే నమోదు చేసుకున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. సో 50 మందిలో ఒక 25 మంది హయ్యర్ క్వాలిఫికేషన్‌లో ఉన్నారనుకోండి. వాళ్ళని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. ఆ 25 మందిలో ఎక్స్‌ట్రాగా స్కిల్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఇంటర్వ్యూ జరిగినప్పుడు అవన్నీ కూడా బయటకి తీస్తారు. సో ఈ విధంగా కొంతమందిని ఒక 20 లేకపోతే ఒక 10-20 సో ఇలా అయితే 10-20 మందిలో అయితే సెలెక్ట్ చేస్తారు ప్రతి మండలానికి. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే అవకాశాలైతే ఉన్నాయండి. సో ఇదండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వీస్‌కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లైవ్‌లో ఏ విధంగా జరిగింది అనే దాని కొరకు ఎగ్జాంపుల్‌గా నా యొక్క డీటెయిల్స్‌ని నేను మీకు షేర్ చేసుకున్నాను. మీరేం చేయాలంటే లైక్ చేసి వీడియోకి హైప్ చేయండి. హైప్ ఇవ్వండి. ఓకేనా? పాయింట్స్ ఇవ్వండి. ఆటోమేటిక్‌గా ఈ వీడియో అనేది నలుగురికి ఉపయోగపడుతుంది. సో 10 మంది చూస్తారు. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే. ఇలా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిందా అని చెప్పి వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి.